ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. బైబిల్లోని భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని ఆలకించేవాడట. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఆలకించబడుతున్నాయా? పూర్వం యెహోవా అనే నామాన్ని రాయాలంటే వారు శుభ్రంగా స్నానం చేసి వారి చేతులకు శుద్ధమైన ఒక తెల్లని గుడ్డ కట్టుకొని ఎంతో భయభక్తులతో రాసేవారంట. రాయడానికి అంత శ్రద్ధ వహిస్తే ఇక ఉచ్చరించడానికి, ప్రార్థించడానికి ఇంకెంత శ్రద్ధ వహించి ఉంటారు? ఒకసారి ఆలోచించండి మీరే. కానీ మనమేమో శపించే నోటితోనే ప్రార్థిస్తాం, బూతులు మాట్లాడతాం, సంసారాలు కూల్చే మాటలు, కుటుంబాలు చెదిరిపోయే మాటలు, అబ్బో ఇంకా చాలానే మాట్లాడుతుంది ఈ నాలుక. అదే నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తాం, ప్రార్థిస్తాం. ఇంక నీ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది చెప్పు? అలా వెళ్ళి గాలిలో కలిసిపోయి మాయమైపోతుందేమో. ప్రార్థించిన ఫలితం రావట్లేదని ఏడవడం మానేసి ఎలా ఏ విధంగా ప్రార్థిస్తే దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడో తెలుసుకొని ప్రార్థించడం నేర్చుకో. నువ్వు చేసే ప్రార్థనలో నీ నోరు కంటే నీ కళ్ళు ఎక్కువ మాట్లాడాలని గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.